హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలన్నమాట. మార్నింగ్ అయితే 5:00 అయితే లేచాను. వర్షం ఫుల్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక 1 వీక్ నుంచి అయితే మార్నింగ్ లేవగానే ఫుల్ వర్షం అయితే వస్తూ ఉంటుంది. ఓకే, చల్లగా అయితే ఉందన్నమాట. ఇంతకాలం ఉడుకులు, వేడిలో, చెమటలు మగ్గిపోయాము. ఇప్పుడు అసలు చల్లగా ఉండేసరికి వాతావరణం చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఓకే, మా పల్లెటూరు అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. అస్సలు నిజంగా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అస్సలు అలవాటు అయ్యేది కాదన్నమాట. నాకు ఏదోలా అనిపించేది. అందులోని పొలాలకు దగ్గరలో మా ఇల్లే ఉంటుంది. కొంచెం భయంగా ఉండేది, పాములు పురుగులు వస్తాయని. అయినా కొంచెం అలవాటు అయిపోయిందనమాట. ఓకేనండి, ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి బయట అంత నీట్గా కూడా తుడిచేశాను. వర్షం వచ్చింది కదా, అంతా డస్ట్, ఆకులన్నీ పడిపోయాయి. మొత్తం నీరైతే వేసేసి మొత్తం తుడిచేసాను అనమాట. ఇంక వంటగదిలోకి వస్తే అన్నం వంచేసాను మాది. ఇంకా మాయ అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా పప్పుచారు పెడతామని చెప్పి అయితే పప్పు ఉడుకు పెడుతూ ఉన్నాను. మాయ గారికి అయితే ఇంకా అన్నం కూడా వార్చేసాను అనమాట. అంటే మాయ మెత్తగా ఉంటేనే తింటారు, పిల్లలు మెత్తగా ఉంటే తినరండి. అందుకోసం అని చెప్పి సపరేట్గా వండుతూ ఉంటాను. ఇక పెద్దవాళ్ళు కదా, కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట. ఓకే, కొంచెం అయితే ఆరింది. ఇంకా మా మాయ చూడండి, తాటికాయలు అయితే తెచ్చిపెట్టారనమాట. తాటి పళ్ళు, తాటి రొట్టె వేయమన్నారు. ఇక వేద్దాంలేనని చెప్పి అయితే ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఇవి ఈవినింగ్ వచ్చేసరికి చెయ్యాలి. ఈలోగా తోటకూర అతను అయితే వచ్చారనమాట. సారీ, తోటకూర అతను కాదు, విత్తనాలు అమ్ముతారు, నారు అమ్ముతారనమాట ఇతను. అసలు నిజంగా మేము ఒకసారి తీసేసామండి, షార్ట్స్ కూడా పెడుతున్నాను. వీళ్ళు అసలు ఎంత బాగా కాస్తున్నాయంటే నాకు దగ్గర కేజీ వచ్చాయి అనమాట. ఒకసారి అయితే ఒక 1/2 కేజీ ఎవరో కోసుకెళ్ళిపోయారు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఇంకా ఏం చేయలేం కదా, ఎవరు పట్టుకెళ్ళిపోయారో తిట్టుకున్నా వేస్ట్ అని వదిలేశాను. ఇక వంటగదిలోకి అయితే వచ్చేసాను మళ్ళీ. అంటే గ్యాస్ మీద పెట్టేసి బయట పనులు చూసుకుంటూ ఉంటాను, మళ్ళీ వెళ్తూ ఉంటాను. అలాగా బయట నుంచి లోపల నుంచి బయటికి తిరుగుతూ ఉంటానండి నేనైతే. ఇంకా పప్పు ఉడికిపోయింది కదా, అన్నం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక పప్పులో ఇంకా మనం చింతపండు పులిపోయాలి కదా, సో దానికోసం అయితే వచ్చానమాట. ఇక బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు ఉతకాలి. మామిడి పళ్ళు నిన్నే తీసుకొచ్చామన్నమాట తణుకు నుంచి. అసలు నిజంగా చాలా బాగున్నాయి. ఎర్ర రవ్వతో ఉప్మా అయితే చేశానండి. ఇంకా మా పిల్లలు చాలా కష్టంగా అయితే తింటారనమాట, తినరు కాబట్టి నేనే తినిపించేస్తున్నాను. బాక్స్ అయితే పెట్టేశాను. కాకపోతే ఇంకా కాలేజ్కి వెళ్ళాక తినడం కొంచెం ఇబ్బందిగా ఉంది, తినడానికి టైం ఉండట్లేదు అనమాట. నేనే తినిపించేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. కామెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ పెట్టాలో. ఓకే, ఇంకా మా పిల్ల అయితే వెళ్తూ ఉందన్నమాట కాలేజ్కి. ఇంకా నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకేనండి, ఇక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పిల్లలు అయితే 7కి వెళ్తారు, ఇంకా నేను కూడా 8:30 అలాగ వెళ్తానన్నమాట. ఇక హడావిడి అన్నమాట. నిజంగా అండి, 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి కూర్చోడానికి అస్సలు ఉండదన్నమాట, అంత టెన్షను. బట్టలైతే ఉతికేసాను, ఆరేయమని అయితే మా అమ్మ అయితే చెప్పానమాట. ఓకే, నేను ఆరేస్తానులే మమ్మీ, నువ్వు వెళ్ళు అని అంటుందన్నమాట. ఓకే, కొన్నిసార్లు అయితే బండి మీద వెళ్తాను, కొన్నిసార్లు అయితే మీకు తెలిసిందే కదండి. ఇక మామయ్య గారు చూడండి బయట కూర్చొని ఉన్నారు. మాకున్నటువంటి పెద్ద దిక్కు అనమాట. సో ఇంకా మా మామయ్యని చాలా బాగా చూసుకుంటారు మా హస్బెండ్. లైక్ అస్సలు చిన్న పిల్లోడిని చూసుకున్నట్టు చూసుకుంటారనమాట. నాకే కొన్నిసార్లు జలస్ వేస్తూ ఉంటుంది, అబ్బో ఎంత బాగా చూసుకుంటారు, నాకు ఒక కొడుకుంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చూస్తున్నారు పేరెంట్స్ని. కానీ ఎక్కడో రేర్ అండి అబ్బాయిలు పేరెంట్స్ని చూడడం. అందులో మా హస్బెండ్ అయితే నెంబర్ 1 అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్ చేసుకోండి.